గుడ్ మార్నింగ్ అని అంబటి రాంబాబు అంటున్నాడు. బోండా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రావట్లేదు, అది ఇది ఎకిలి నవ్వుతున్నాడు రాంబాబు. మీ వాడు అసలు అసెంబ్లీకే రావట్లేదు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు బోండా అని అంటున్నావు, ఏదో సమస్య గురించి ఏదో మాట్లాడా, దాని గురించి నువ్వు పెద్ద ఇష్యూ కానీ నువ్వు అక్కడ మరి మీ వాడు మీ 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావట్లా? నాకు ప్రతిపక్ష నేతగా ఉండదు, ఆ హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలంటే అది ప్రజలు ఇవ్వాలి. ప్రజల్ని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడుక్కోండి, మాకు హోదా ఇవ్వండి, మాకు హోదా ఇవ్వండి, మాకు హోదా ఇవ్వండి. అప్పుడు కొన్ని రోజులు మీరు ఇట్లా అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే వాళ్ళందరూ మీకు రీకాల్ చేస్తారు. ఈసారి ఒక్కడికి కూడా ఓటేరు. ఎందుకు అసెంబ్లీలో మీకు ఘోర అవమానం జరుగుద్ది అంటే మీరు చేసిన తప్పులన్నీ మీకు తెలుసు. అసెంబ్లీలో మీరు ఏమేమి చేశారు, ఇప్పుడు ఉల్టా వాళ్ళంతా ఈ 150 మంది మొత్తం మీద పడతారని మీ భయం. వాళ్ళు అంత పని వాళ్ళు ఏం చేయరులే, మీలాగా శాడిస్టులు కాదు. వాళ్ళు శుభ్రంగా అడుగుతారు, ఏముంది విమర్శ, పారిపోవద్దు, దానికి కూడా పారిపోతే ఎట్టా? మరి మీరు ఒంటరిగా ఫైట్ చేయలే చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ళు మనిషి అసెంబ్లీలో. మీరు పిచ్చి కుక్కలు వాగినట్టు వాగలే, ఒక్కొక్కడు తూలు మందమైనట్టు. ఆడు కొడాలి నాని రోజు వీళ్ళంతా ఎట్ట పడితే అట్ట మాట్లాడారు రోజా. అసెంబ్లీలాగా ఉందా? ఆయన ఒక స్పీకరా తమ్మినని? మీరు చేశారని అందరు చేస్తారేంటి? అయినా చేసినా మీకేంటి? మీకు ఏమన్నా ఉందా? తుడిసేసుకుని పోతారు కదా. ఏముంది, మొన్న సంజన సుకన్య అంటే కూడా ఏం మాట్లాడట్లా, దాని గురించి మీరేం కామెంట్ చేయట్లా. దానికి ఇంతవరకు దిక్కు దివాణం లేదు. ఇంకా నువ్వు అసెంబ్లీలో నీ వాళ్ళ గురించి కామెంట్లు ఎందుకు చేస్తా? అంబటి రాంబాబు ఏం ఎలగబెట్టారు మరి 5 ఏళ్ళు? పవన్ కళ్యాణ్ అనే కెపాసిటీ ఉందా నీకు?